హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు క్లాస్ అయితే 17. ఈ క్లాసులో మనము చాలా మంచి వీడియో అయితే చూద్దాము. లైనింగ్ బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి, అలానే లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ క్లాత్లో ఏ విధంగా కరెక్ట్గా పెట్టుకోవాలి, అంటే క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్లో ఏ విధంగా పెట్టుకోవాలి, తక్కువ క్లాత్లో అయినా ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, బార్డర్ వస్తే ఏ విధంగా పెట్టుకోవాలి, ప్రతి ఒక్కటి కూడా మనము బార్డర్ చిన్నగా ఉంది 2 హ్యాండ్స్కి సరిపోదు అంటే ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, ఇవన్నీ అయితే మనము ఈ వీడియోలో బాగా క్లారిటీగా చూద్దాము. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి లైనింగ్, అలానే లైనింగ్ బ్లౌజు, అలానే ఆది బ్లౌజు. ఇది వరకు అయితే మనము ప్లెయిన్ బ్లౌజు 2x2 బ్లౌజ్ వచ్చేసి కటింగ్ చూసాము, స్టిచ్చింగ్ చూసాము. 100% అయితే యూస్ఫుల్ అయితే ప్రతి ఒక్కరికి అయి ఉంటుంది. చాలా క్లారిటీ అయితే ఇచ్చాను, సరేనా? కాబట్టి ఆ వీడియోస్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి చూడండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ఒత్తండి, అందులో ఆల్ ఆప్షన్ పైన వస్తుంది, యాక్టివేట్లో చేసుకోండి. మనం ఏమంటే ఎప్పుడు వీడియో పెట్టినా మనకి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ లైనింగ్ అయితే మనకి ఇది లైనింగ్ కాదు, మనకి 2x2 క్లాత్లు అయితే పీసులు అయితే ఉంటాయి కదా, మనం దేనికైనా పూజలకి కలసం మీదకి అలా తెచ్చుకుంటాం కదా, ఆ క్లాత్ అయితే ఇది. దీన్ని చిన్న క్లాత్లో మనము కొంచెం పెద్ద సైజుని ఏ విధంగా అడ్జస్ట్ చేయాలి అని కూడా మనమైతే చూద్దాము. చూడండి, ఇక్కడ డబుల్గా అయితే మనకి క్లాత్ ఉంది, ఓపెన్స్ బయట వైపు ఉన్నాయి కదా. ఇప్పుడు కూడా ఇంకొక ఫోల్డ్ అయితే మనం చేసుకున్నాము. ఈ ఫోల్డింగ్ చేసేటప్పుడు కూడా ఓపెన్స్ బయట వైపు, ఫోల్డింగ్ మన వైపు అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇది మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మీకు దగ్గరగా ప్రతి ఒక్క కొలత కూడా నోట్ చేసి అయితే చూపిస్తాను. మీరు ఖచ్చితంగా ఒక్కసారి వీడియో చూస్తే చాలు, మీకు 100% అర్థమవుతుంది ఖచ్చితంగా. ఇంకా ఏమైనా మీకు అర్థం కాకపోతే మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను రిప్లై అయితే ఇస్తాను. ఫస్ట్ అయితే మనము హ్యాండ్ కటింగ్ అయితే చేసుకుందాము. హ్యాండ్ కటింగ్ చేసేటప్పుడు ఏమంటే మనం సీదాలో కాకుండా ఉల్టాలో ఈ వీడియోలో ఏ విధంగా అంటే రాంగ్ సైడ్ మెజర్మెంట్ తీసుకొని ఏ విధంగా మనం ఎంత పెంచాలి ఏంటనేది క్లారిటీ అయితే ఇస్తాను. ఇక్కడ షోల్డర్ దగ్గర కుట్టులు అయితే ఉంటాయి కదా, ఈ కుట్టు నుంచి కింద వరకు ఎంత ఉందో ఒకసారి అన్నీ మీకైతే మెజరింగ్ కూడా కనిపిస్తుంది, ఎందుకంటే దగ్గరగా నేనైతే వీడియో పెట్టాను. మనం ఇప్పుడు హ్యాండ్ లూజు అంటాము, ఈ హ్యాండ్ లూజ్ తీసుకుంటాము. అలానే ఆర్మ్ హోల్ లూజు ఇక్కడ షోల్డర్ దగ్గర కుట్టు నుంచి లాస్ట్ ఖర్చు వరకు, ఖర్చుతో కలిపి నేను తీస్తున్నాను చూడండి. అన్నీ 3 కొలతలు అయితే తీసుకున్నాం కదా, ఈ 3 కొలతలు మనం తీసేటప్పుడు కూడా కనిపిస్తూనే ఉంది ఎన్ని ఇంచెస్ వచ్చాయి అని. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్లో వచ్చేసి కరెక్ట్గా మన క్లాత్ సరిపోయిందా లేదా అని చూసుకుంటే మనకు సరిపోలేదన్నమాట. ఒక 1 ఇంచ్ 1/2 ఇంచ్ అయితే సరిపోలేదు. ఆ 1/2 ఇంచ్ 1 ఇంచ్కి మనము ఇక్కడ 4 పొరలుగా లేయర్లుగా ఉన్నాయి కదా, అంటే మనకి 2 హ్యాండ్స్ బ్యాక్ వైపు ఫ్రంట్ వైపు 4 అతుకులు అయితే పడతాయి అన్నమాట. 4 అతుకులు వేసేసరికి మనకి టైం వేస్ట్ అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలి అంటే కొంచెం వెనక్కి అయితే కొంచెం జరుపుకుంటున్నాను. ఒక 1 ఇంచ్ వచ్చేటట్టు, 1 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ వచ్చేటట్టు మనం జరుపుకుంటే సరిపోతుంది అనమాట. మనకి 2 అతుకులు అయితే పడతాయి. ఇప్పుడు సరిపోయిందా లేదని మనం చూసుకుంటే మనకు కరెక్ట్గా కొంచెం ఎక్కువగానే ఉంది, సరేనా? ఈ విధంగా అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే 3 కొలతలు, మీరు కంగారు పడొద్దు. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ పొడవు 8.5 రాశాను, అలానే హ్యాండ్ లూజు 7.5 రాశాను, అలానే ఆర్మ్ హోల్ లూజు మనకి 9.5 అయితే వచ్చింది. ఈ 3 కొలతలు మనం మెజరింగ్ చేసుకుందాం. ఫస్ట్ హ్యాండ్ లూజ్ వచ్చేసి 7.5 ఉంది, 7.5కి 7.5 పెట్టేసేయండి. ఒకవేళ ఖర్చు మీకు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ పెట్టండి, ఒక 1/2 ఇంచు. లేదు ఖర్చు ఉంది అంటే అంతే పెట్టేసేయండి. పొడవు చూసేసరికి మనకి ఇక్కడ బోర్డర్ అయితే వచ్చింది కదా, పెద్ద బోర్డర్ సిల్వర్ బోర్డర్ అయితే వచ్చింది కాబట్టి ఈ బోర్డర్ మనము లోడింగ్ చేయొచ్చు, హెమ్మింగ్ చేయొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. బోర్డర్ వచ్చేటప్పుడు నార్మల్గా లోడింగ్ చేసుకుంటే తెలిసిపోతుంది. లోడింగ్ ఏంటి అనేది మనము క్లాస్లో అయితే స్టిచ్చింగ్ క్లాస్లో అయితే చూద్దాం, ఎలా లోడింగ్ హ్యాండ్ ఎలా కుట్టుకోవాలనేది. ఎందుకంటే ఇది మన వీడియోస్ అనేవి, క్లాసెస్ అనేవి బిగినర్స్ కోసమే కాబట్టి అన్నీ ఒక 1 by 1 నేను క్లారిటీ అయితే ఇస్తాను. అయితే మనకి 9.5 అంటే పొడవు వచ్చేసి 8.5 ఉంది కదా, 8.5కి 1 ఇంచ్ కలిపి 9.5కి మనం మార్క్ చేసుకుందాము. ఇటు సైడ్ కూడా 9.5కి మార్క్ చేసుకున్నాము, డౌన్లో 3.5కి మార్క్ చేసుకున్నాము. ఎందుకంటే మనకి హ్యాండ్ పొడవు అనేది పెరిగింది కదా, హ్యాండ్ పొడవు పెరిగినప్పుడు 3 ఇంచెస్ డౌన్ నార్మల్గా మనం తీస్తాము,
కానీ ఇంతకుముందు మనం ప్లెయిన్ బ్లౌజ్ తీసేటప్పుడు 3 ఇంచే తీసాము ఆర్మ్ డౌన్ వచ్చేసి, కానీ ఇక్కడ 3.5 తీసాం. ఎందుకు అంటే ఇది హ్యాండ్ పొడవు పెరిగింది. అప్పుడు మనము 5 ఇంచెస్ తప్పితే 6 ఇంచెస్ పెట్టాము, కానీ ఇది 9.5 ఇంచ్ వచ్చింది కాబట్టి 3.5 తీసుకున్నాం. అలా తీసుకోవడం వల్ల సంఖ భాగంలో ముడతలు అవి లేకుండా బాగుంటుంది. ఇక్కడ ఖర్చు పాయింట్ని నేను ఒక 1.5 పెట్టాను. ఇక్కడ కూడా 1.5 హ్యాండ్ లూజ్లో పెట్టాను. అలానే షోల్డర్ దగ్గర 1.5 పెట్టాను. చూడండి, రౌండ్ తీసే దగ్గర 1.5 పెట్టాను. దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఇది ఖర్చు పాయింట్ మార్కింగ్ అయితే లైన్ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి మన లూజులు అనమాట, హ్యాండ్ లూజు, ఆర్మ్ హోల్ లూజు అక్కడ వరకు వస్తుంది. అయితే ఇక్కడ ఎందుకు 1.5 తీసుకోవాలి షోల్డర్ దగ్గర అంటే, చాలామంది కొత్త వాళ్ళు వచ్చేసి స్టార్టింగ్ నుండే రౌండ్ తీసేస్తూ ఉంటారు. చూడండి, అక్కడ నుంచే మూవ్ అయిపోతారు. అలా మూవ్ అయ్యేటప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ మన కటింగ్ నీట్గా రాదు, కొన భాగం కోనుగా వస్తుంది. హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు మనకి నీట్గా రాదనమాట. షోల్డర్ దగ్గర కరెక్ట్గా హ్యాండ్ కూర్చోకుండా అక్కడ గుల్లలుగా వచ్చేసి మనకి నీట్గా రాకుండా చాలా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది కొత్త వాళ్ళకి. కాబట్టి కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా కరెక్ట్ మెజరింగ్, కరెక్ట్ మార్కింగ్ చేస్తేనే నీట్గా కుదురుతుంది బ్లౌజు. ఎలా పడితే అలా చేసిస్తే నీట్గా రాదు. అయితే ఆ 1.5 నుండి ఇక్కడ ఈ ఖర్చు పాయింట్ వరకు నేనైతే రౌండ్ తీసాను. కిందకి డౌన్ వచ్చేసి ఆడ ఫ్రంట్ సైడ్ లోతు అంటాము, ఆ లోతు వచ్చేసి ఒక 1/2 ఇంచ్, కానీ మీకు ముడతలు వస్తున్నాయి అంటే 3/4 ఇంచ్ కూడా తీయచ్చు. ముడతలు ఏం రావట్లేదు నార్మలే అంటే 1/2 ఇంచ్ తీయచ్చు. అలా తీసేసి మనం ఇంకొక రౌండ్ చేసుకున్నాం. చూడండి, లోతు తీసేటప్పుడు కూడా ఆ 1.5 నుండే డౌన్ అయింది. ఇక్కడ ఖర్చు పాయింట్ 1.5 వరకే ఎండ్ అయింది. అలా చూసుకోండి. హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంతే పెట్టేసాము. హ్యాండ్ పొడవులో 1 ఇంచ్ పెంచాము. ఆర్మ్ హోల్ లూజ్లో కూడా మనకు 9.5 వచ్చింది కదా, 10 ఇంచీలు అయితే మనం పెట్టాము. ఒక 1/2 ఇంచ్ అయితే పెంచుకున్నాం అనమాట. ఎందుకంటే హ్యాండ్లో కరెక్ట్గా ఆది బ్లౌజ్లో ఉన్నట్టే పెట్టకూడదు. కొంచెం ఒక 1/2 ఇంచ్ అటుగా ఇటుగా ఎందులో అయినా సరే, పొడవులో కానీ వెడల్పుల్లో కానీ మన కటింగ్ అంతా కొంచెము ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే మనం కస్టమర్స్ బ్లౌజులు కుట్టేటప్పుడు ఏమంటే కొంచెం ఎక్కువే తీసుకోవాలి, కానీ అంత కరెక్ట్గా తీసుకోకూడదు ఎప్పుడైనా సరే. హ్యాండ్ కటింగ్ లోతు అన్నీ తీసుకొని కంప్లీట్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి అయితే వెళ్దాము. బ్యాక్ పార్ట్ వచ్చేసరికి చూడండి, ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే మనము కట్ చేసుకుందాము. అయితే ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్గా ఉంది అంటే, ఇంతకు ముందు వచ్చేసి మనం ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూసాము. అందులో ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్లో పార్ట్ వైజ్గా హ్యాండ్ కటింగ్ ఒక వీడియో, అలానే బ్యాక్ పార్ట్ ఒక వీడియో, ఫ్రంట్ పార్ట్ ఒక వీడియో, సేప్ బెల్ట్ ఒక వీడియో, అలా స్టిచ్చింగ్ కూడా కొంచెం అయితే ఉంది. మీకైతే ఫుల్ క్లారిటీ అయితే ఉంటుంది. ఆ వీడియోస్ అయితే చూడండి. క్లాస్ 1 నుంచి ఎవరైనా చూడకపోతే క్లాస్ 1 నుంచి చూడండి, ఇంకా మీకు క్లారిటీ అయిపోతుంది. ఓపెన్స్ వచ్చేసి బయట వైపు ఉన్నాయి, మన వైపు ఫోల్డింగ్ ఉండేటట్టు బ్యాక్ పార్ట్లో ఖచ్చితంగా చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే కిందకి హెచ్చు తగ్గులు లేకుండా మనము కట్ చేసుకోవాలి. కానీ ఇది మనకి లైనింగ్ కాదు, పీస్ కాబట్టి, బ్లౌజ్ పీస్ కాబట్టి కింద కరెక్ట్గా ఉంది. నేనేమి అయితే అక్కడ ట్రిమ్ చేయట్లేదు. ఇక్కడ ఆది బ్లౌజ్ మెజర్మెంట్ మనం కంప్లీట్గా తీసుకుంటున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్ వచ్చేసి ఆది బ్లౌజ్లో ఎప్పుడు నడుం భాగంలో తీయకూడదు. మెజర్మెంట్ అనేది నడుములో తీయకూడదు. ఎందుకంటే డాట్స్ ఉంటాయి, డాట్స్కి మనము ఎక్స్ట్రా కలపాలి. కలిపేటప్పుడు కొత్త వాళ్ళకి కొద్దిగా అంత బ్లౌజ్ మెజర్మెంట్ అంటే కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది కాబట్టి మర్చిపోతూ ఉంటారు. అలా తీయకూడదు. తర్వాత సంఖ కింద భాగంలో చాలామంది తీస్తూ ఉంటారు కాబట్టి సంఖ కింద భాగంలో కూడా తీయకూడదు. ఎందుకంటే మనకు రౌండ్ ఉంటుంది కాబట్టి రౌండ్ సాగిపోతూ ఉంటుంది, ఎక్కువ వచ్చేస్తుంది మెజరింగ్. కాబట్టి అప్పుడు బ్లౌజ్ లూజ్ ఎక్కువ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది. మనం రౌండ్ కింద భాగంలో తీస్తున్నాం చూడండి, రౌండ్ కింద మనకి అక్కడేమంటే డాట్స్ ఉండవు, బ్యాక్ సైడ్ డాట్స్ ఉండవు. అలానే రౌండ్ కింద భాగంలో తీస్తే మనకి బాడీ లూజ్ వచ్చేస్తుంది, నడుము లూజ్ వచ్చేస్తుంది, డాట్ ఖర్చు వచ్చేస్తుంది, మెయిన్ ఖర్చు వచ్చేస్తుంది, అన్ని ఖర్చులు కూడా వచ్చేస్తాయి. మనకి టోటల్గా 22 వచ్చింది, 22.5 వచ్చింది. దానికి ఒక 1/2 ఇంచ్ మనం కలుపుకొని 23 పెడదాం. ఎందుకంటే ఖర్చులు కొంచెం తక్కువ ఉన్నాయి ఈ బ్లౌజుకి కాబట్టి 23లో సగం 11.5కి అయితే మనము నడుము దగ్గర అయితే మెజరింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసరికి షోల్డర్ కుట్టు నుంచి కింద వరకు అయితే ఇలా టేప్ పట్టుకోండి. అలాగే లూజు వదలొద్దు, టైట్ లాగొద్దు, గుంజొద్దు, ఏం చేయొద్దు. అలా చూడండి. నార్మల్గా అలా చూస్తే ముడతలు ఏమీ లేకుండా చూసుకుంటే 14 ఇంచీలు అయితే ఉంది. ఆ 14 ఇంచీలు
ఇంచీలకి 1 ఇంచ్ కలిపి 15 ఇంచీలు అయితే మనము మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందనమాట. ఇప్పుడు రౌండ్ అయితే మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ లూజ్ అయితే మనం తీసుకున్నాం కదా, ఆ లూజు తీసుకున్న దగ్గర ఇక్కడ కూడా 15 ఇంచీలకి నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ వెడల్పులో కింద 11.5 అయితే పెట్టాం కదా లూజు, ఇక్కడ కూడా ఒక 11.5. అంటే మీకు కన్ఫ్యూజ్ కాకుండా కొంచెం క్లారిటీ ఇవ్వడానికి నేను ఇలా మార్కింగ్ అయితే చేస్తున్నాను. మనం ఇలా మార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు, మీకు కొంచెం క్లారిటీగా ఉంటుందని. మనకి బ్యాక్ పార్ట్ కావాల్సిన పొడవు, వెడల్పు ఇదనమాట. సరేనా? నేను లైన్స్ అయితే కొట్టట్లేదు, ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్ తీసేటప్పుడు లైన్స్ ఉంటే కొంచెం కన్ఫ్యూజ్గా మీకు ఉంటుందని చెప్పేసి డాట్స్ పెట్టాను. ఇక్కడ రిమైనింగ్ లెంత్ అయితే చూసుకుంటే మనకి ఎంతో తక్కువ అయితే 7 ఇంచీలు అయితే 6 ఇంచీలు అయితే ఉంది కాబట్టి 7 ఇంచీలు 1 ఇంచ్ కలిపి 7 ఇంచీలకి అయితే నేనైతే మార్కింగ్ చేశాను. అలానే సంఖ భాగంలో కింద లెంత్ వచ్చేసి మనకి 8.5 ఉంది. 8.5కి 1 ఇంచ్ కలిపి 9.5 మనం పెట్టుకుంటే సరిపోతుంది. సరేనా? మనం ఇక్కడ ఆమ్ డౌన్ చూడాల్సిన పని అయితే లేదు. ఎందుకు అంటే మనము ఆమ్ రౌండ్ కింద లెంత్, రిమైనింగ్ లెంత్ చూసాం కాబట్టి మనకి 2 లెంత్లు వచ్చేస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రౌండ్ తాలుగా వెడల్పు ఎంత అని మనము తెలుసుకోవాలి. ఇలా తెలుసుకోవాలి అంటే మనం 2 విధాలుగా తెలుసుకోవచ్చు. రౌండ్ తాలుగా వెడల్పు ఎంత తీసుకుంటారంటే మనం ఇక్కడ అందాసుగా ఏమీ తీసుకోవట్లేదు. మీడియం సైజు వాళ్ళకి ఇంత తీసుకుంటే సరిపోతుంది, చిన్న సైజు కింద తీసుకుంటే సరిపోతుందని చాలామంది అంటూ ఉంటారు కదా. కాబట్టి అలా ఏం అవసరం లేదు. మనము ఆ బ్లౌజుకి ఎంత ఉందో అంత చూసుకుంటే కరెక్ట్గా మనము మెజరింగ్ అయితే చేసుకోగలము. అది తప్ప రాంగా అనేది కూడా నేనైతే రుజువు చేయగలను. ఎందుకు అంటే చూడండి, ఇక్కడ వచ్చేసి నేను సీదాలో ఇలా వేసాను. ఈ కుట్టు నుండి ఆ కుట్టు వరకు టేప్ పట్టుకుంటే టోటల్గా మనకి 20 ఇంచీలు వచ్చింది. అందులో సగానికి 10 ఇంచీలకి మార్క్ చేశాను రౌండ్ సెంటర్లో. అలా చేసుకున్నా సరే, లేదంటే రౌండ్ చుట్టూ కొలుసుకొని మార్కింగ్ చేసుకున్నా సరిపోతుంది. ఈ విధంగా వచ్చేసి చూడండి, ఇక్కడ ఎల్ షేప్ లాగా మార్కింగ్ చేశాను. పొడవు, వెడల్పు మార్కింగ్ చేసి టేప్ పట్టుకొని మనము చూసుకోవాలి. అలా చూసేటప్పుడు మనకు కొంచెం ఎక్కువ చూపిస్తుంది. మనకి ఇక్కడ 2.25 చూపిస్తుంది. ఒకవేళ 3 ఇంచీలు రౌండ్ అనుకోండి, 3.25 చూపిస్తుంది. ఎందుకంటే కుట్టుల్లోకి క్లాత్ వెళ్ళి ఉంటుంది. ఇక్కడ పైపింగ్ కుట్టాలంటే ఒక 1/4 ఇంచ్ క్లాత్ అయితే వెళ్తుంది కదా, హెమ్మింగ్ అంటే మెడపట్టి వేయాలన్నా. కాబట్టి అక్కడ 2.25 అయితే ఉంది. అది కరెక్టా రాంగా అని చెప్పేసి మనం ఫ్రంట్ సైడ్ కూడా మనమైతే చూసుకోవచ్చు. చూడండి, ఫ్రంట్ సైడ్ కూడా ఇలా ఎల్ షేప్ తీసుకొని చూసుకుంటే ఇక్కడ కూడా మనకి 2.25 దగ్గర ఈ సెంటర్లో చూసుకుంటే 2.25 లాగా వస్తుందన్నమాట. 2.25 ఉండేటప్పుడు 2.25 పెట్టకుండా 2.5, ఒక 1/4 ఇంచ్ తగ్గించుకొని పెట్టుకుంటే మనకి సరిపోతుంది. అయితే మనం తగ్గిస్తే చాలామంది కన్ఫ్యూజ్ ఉంటుంది కదా, తగ్గిస్తే కరెక్టేనా రాంగ్ అని. అది కరెక్టా రాంగా అనేది కూడా మనము రౌండ్ కొలిసి చూసుకోవచ్చు. మన వీడియోస్లో ప్రతి రౌండ్ కూడా కొలిసి అయితే చూపిస్తాను. సరేనా? ఇప్పుడు వచ్చేసి షోల్డర్ ఎంత ఉందో నెక్స్ట్ చూసుకుంటే 2.5 అయితే మనకు ఉంది. ఆ షోల్డర్కి 1 ఇంచ్ కలిపి 3.5 మనం మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మన దగ్గర టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు చిన్న డౌట్ కూడా విడిచిపెట్టరు. ప్రతి ఒక్క డౌట్ కూడా అడిగేస్తూ ఉంటారు. అక్క ఇదెలా, అలా అదెలా, తర్వాత ప్రతి చిన్న డౌట్స్ కూడా విడిచిపెట్టారనమాట. కాబట్టి మనము ప్రతి ఒక్కటి చాలా వివరంగా అయితే వాళ్ళకి చెప్పాల్సి అయితే ఉంటుంది. తక్కువ వస్తే ఏం చేయాలి, ఎక్కువ వస్తే ఏం చేయాలి, లూజ్ అయితే ఏం చేయాలి, టైట్ అయితే ఏం చేయాలి, ప్రతి ఎవ్రీ పాయింట్ కూడా వాళ్ళకి అక్షరాల రుజువు చేయాలి. అది కరెక్టా రాంగా, ఎందుకు తక్కువ వచ్చింది, ఎందుకు ఎక్కువ వచ్చింది, ప్రతి ఒక్కటి రుజువు చేయాలి. కాబట్టి క్లారిటీ అయితే 100% మన కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఉంటుంది. అలానే మనం కస్టమర్స్ బ్లౌజులు కూడా కుడతాం కాబట్టి కస్టమర్స్ బ్లౌజులు మనం కుట్టాలి, మనకు గుడ్ విల్ రావాలంటే మనము 100% క్లారిటీ మెజరింగ్ అనేది ఉండాలి. ఇక్కడ బ్యాక్ సైడ్ సంఖ భాగంలో వచ్చేసి 1.25 పెట్టండి. చాలామంది 1.5 పెడుతూ ఉంటారు కదా, కొత్త వాళ్ళు 1.5 అవసరం లేదు, 1.25 పెట్టండి. నీట్గా బ్లౌజ్ కుదురుతుంది. బ్యాక్ వైపు మన కస్టమర్స్కి 1.25 ఇలా పెట్టి మనం కుట్టామంటే ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా కంప్లైంట్ రాదు. బ్యాక్ సైడ్ ముడతలు వస్తున్నాయి అనేసి కంప్లైంట్ అనేదే రాదనమాట. అయితే ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ అయితే మనం కొలుసుకున్నాం కదా, కొలుసుకునేటప్పుడు అది తక్కువ ఉందా ఎక్కువ ఉందా అని చెప్పేసి బ్యాక్ సైడ్ కూడా మనము ఆర్మ్ హోల్ రౌండ్ అయితే కొలుసుకుందాం. ఖర్చులతో పాటు
కొలుసుకుంటే సరిపోతుంది, ఖర్చుతో కలిపి. అలా కొలుసుకుంటే మనకి 10 ఇంచీలు అయితే వచ్చింది. ఆ 10 ఇంచీలు ఇక్కడ మనము ఆర్మ్ డౌన్ అనేది మనం మెజరింగ్ చేయలేదు. నార్మల్గా మనము కింద రిమైనింగ్ లెంత్ చూసి పెట్టేసాం కాబట్టి ఆర్మ్ రౌండ్ అయితే ఒకసారి చూసుకోవాలి. మనకు కరెక్ట్గా 10, ఎంతో తక్కువైతే 10 వచ్చింది, కానీ 10 ఇంచీలకి ఎక్కువే రావాలి, తక్కువ అయితే రాకూడదు. ఎందుకంటే షోల్డర్లో కుట్టుల్లోకి వెళ్తుంది కాబట్టి. నెక్స్ట్ రౌండ్ అయితే చూద్దాం. రౌండ్ ఈ షోల్డర్ నుండి ఆ షోల్డర్ వరకు ఒకసారి కుట్టుల నుంచి కుట్టుల వరకు మనము చూసుకుందాం. చూసుకుంటే మనకి ఎంత వచ్చిందంటే 20 ఇంచీలు అయితే వచ్చింది. అక్కడ వరకు 20 ఇంచీలు అయితే వచ్చింది. ఇప్పుడు వచ్చేసి అందులో సగము మనము 10 ఇంచీలకైతే మార్క్ చేసుకోవాలి. షోల్డర్ పాయింట్ని అయితే నేను ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకున్నాను. మనం కుట్టులతో కొలిసాం కాబట్టి ఇక్కడ షోల్డర్ పాయింట్ కూడా మార్కింగ్ చేసుకొని రౌండ్ చుట్టుపక్కల ఒక 1/2 ఇంచు మెజరింగ్ అయితే చేసుకున్నాను. ఎందుకు అంటే ఆల్రెడీ మనం కొలత తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి కుట్టుల్లోకి వెళ్ళిపోయి ఉంటుంది కదా, పైపింగ్ వేశారు, పైపింగ్లో ఖర్చులోకి వెళ్ళింది. కానీ ఇదైతే ఇందులో కూడా మనం ఖర్చు వదలాలి, వదిలితేనే కరెక్ట్ మెజరింగ్ అనేది వస్తుంది. ఇది మనం ఇప్పుడు రౌండ్ మార్కింగ్ చేసాం కదా, ఆ మార్కింగ్లో కొలవకూడదు, అప్పుడు తక్కువ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ విధంగా చూస్తే కరెక్ట్గా మనకి 10 ఇంచీలు అయితే అక్షరాల 10 ఇంచీలు అయితే వచ్చింది. అందులో 20 ఇంచీలు ఉంది కదా, అందులో సగం 10 ఇంచీలు అయితే వచ్చింది. ఎంత కరెక్ట్ మెజరింగ్ అంటే అంత కరెక్ట్ మెజరింగ్ వచ్చింది. ఆర్మ్ రౌండ్ సరిపోయింది. షోల్డర్లో ఒక 1 ఇంచ్ పెంచాము, రిమైనింగ్ లెంత్లో ఒక 1 ఇంచ్ పెంచాము, అలానే బ్లౌజ్ పొడవులో 1 ఇంచ్ పెంచాము. రౌండ్ కరెక్ట్గా సరిపోయింది. కింద సంక భాగంలో కింద రిమైనింగ్ లెంత్ కూడా కరెక్ట్గా సరిపోయింది. మనకి ఎక్కడ ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో వచ్చేసి మనకు ఒక ఇసుకు రేణువంత కూడా తప్పు అనేది రాలేదు, అక్షరాల వచ్చింది. మీరైతే చాలా ఈజీ మెథడ్లో మీరైతే మెజరింగ్ అయితే చేసుకోవచ్చు. నా కటింగ్లో కానీ నా స్టిచ్చింగ్లో కానీ కంప్లీట్గా క్లారిటీ అయితే ఉంటుంది. ఎక్కడ మాయ మర్మం అనేది ఉండదు, చాలా కరెక్ట్ అయితే ఉంటుంది. మీరు ఖచ్చితంగా మన ఇంచెస్ కూడా మీకు కనిపించేటట్టు అయితే నేను పెడతాను. ఇంకా కాదంటే పెద్ద స్క్రీన్లో మీరైతే చూడండి, మీకు ప్రతి ఎవ్రీ పాయింట్ కూడా మీకు ఇంచెస్తో పాటు కనిపిస్తుంది. ఇక్కడ బ్యాక్ పార్ట్లో 2 ఇంచీలు అయితే నేను ఫోల్డ్ చేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కోసము. 2 ఇంచీలు అయితే కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి, ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇలాగా క్రాస్గా వేయాలి. మనకి క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి క్రాస్గా ఈ విధంగా క్రాస్గా వేసుకుంటే మనకి అతుకులు అయితే పడతాయి. చూడండి, షోల్డర్ దగ్గర మనకి క్లాత్ సరిపోలేదు కదా, అతుకులు వేసుకోవచ్చు. లేదంటే ఇలా తిప్పండి, ఇలా తిప్పినా సరే మనకు ఖర్చు పాయింట్కి అతుకులు అయితే వస్తాయి. బిగినర్స్ ఏమంటే ఎలా కలగేసేసి అతుకులు వేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి నేను చూపిస్తున్నాను. మనము ఏ విధంగా అయితే వేసుకుంటే మనకు అతుకులు లేకుండా వస్తుంది, కరెక్ట్గా వస్తుందా అని మనం 2-3 సార్లు అటు ఇటు యాంగిల్ మార్చి తిప్పుకుంటూ చేయాలి. మనకు కరెక్ట్గా ఇందులో అతుకులు లేకుండా నీట్గా అయితే వస్తుంది ఈ యాంగిల్లో వేస్తుంటే. కానీ ఇక్కడ ఫ్రంట్ సైడు నెక్ డౌన్లో సరిపోతుందా లేదా అని నేనైతే చూసుకుంటున్నాను. ఇక్కడ మనకి కొద్దిగా క్లాత్ అయితే సరిపోవట్లేదు, కానీ అక్కడ మనకు అవసరం లేదు. ఎందుకంటే మనము ఉక్కు పట్టి కింద రౌండ్ షేప్ తీస్తాం కాబట్టి ఆ రౌండ్లో అదైతే వెళ్ళిపోతుంది. అందుకని చెప్పేసి నేను ఈ యాంగిల్లో వేసి మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. మీకు చూపిస్తాను చూడండి, అక్కడ కూడా నేను మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను, చూపిస్తాను. ఈ విధంగా మొత్తం చుట్టుపక్కల కూడా మార్కింగ్ అయితే చేసి తీస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ సేమ్ కలర్ సెల్ఫ్ కలర్ క్లాత్ కాబట్టి మనకు అంత బాగా అయితే క్లారిటీ లేదు. మార్కింగ్ చేస్తే మీకే అర్థమవుతుంది. చూడండి, చిన్న డాటుకు డాటు పెట్టుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట. ఎలకలగా ఊరికి గీతలు అలా తీసేయడం వల్ల ఏమంటే నీట్గా చూడండి. మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే మార్కింగ్ అయితే అయిపోయింది కదా. ఈ మార్కింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి షోల్డర్ అయితే చూసుకోవాలి. మనము బ్యాక్ సైడ్ 3.5 పెట్టాము. ఒక్కొక్కసారి మార్కింగ్ చేసేటప్పుడు మనకి కొలతలు పెరుగుతూ ఉంటాయి. 3.5కి ఇక్కడ 3.5 ఉందా లేదని చూసుకోండి. ఎల్ షేప్ అయితే కరెక్ట్గా గీసుకోండి. లేదు అంటే మీరు ఇలా లైన్స్ కూడా కొట్టుకోవచ్చు అనమాట. అలా మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుందేమని చెప్పేసి నేను లైన్స్ కూడా కొట్టేస్తున్నాను. అయితే ఇక్కడ ఎల్ షేప్ అయితే నీట్గా తీసుకున్నాం కదా. తీసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ 1.5 పెట్టాం కదా, ఫ్రంట్ సైడ్ 1 ఇంచుకి మార్క్ చేయండి. 1 ఇంచ్ అయితే సరిపోతుంది. ఒకవేళ మీకు ముడతలు వస్తున్నాయంటే, చాలామందికి భుజాలు సన్నగా ఉంటాయి కదా, అలా ముడతలు వస్తున్నాయంటే 3/4 ఇంచు కూడా మనం అయితే మార్కింగ్ చేసుకోవచ్చు.
ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి నెక్ డౌన్ అయితే తీసుకోవాలి కదా, ఫ్రంట్ సైడ్ నెక్ డౌన్. అయితే ఇక్కడ మనము ఆది బ్లౌజ్ తీసుకుంది మాత్రం చాలా పర్ఫెక్ట్ మెజరింగ్ అయితే ఉంది, తప్పులు అయితే అస్సలు లేవు, చాలా నీట్ ఫినిషింగ్ కూడా ఉంది. ఈ బ్లౌజ్ వచ్చేసి బయట బొటిక్లో ఇలా షాప్స్లో కుట్టించే బ్లౌజు చాలా నీట్గా అయితే ఉంది కాబట్టి మెజరింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా నీట్గా వచ్చిందనమాట. ఇప్పుడు నెక్ డౌన్ చూడండి, ఈ కింద ఉక్కు పట్టి పైన ఉక్కు వచ్చేసి కొన భాగం వరకు చూసుకుంటే 5.5 అయితే ఉంది షోల్డర్ దగ్గర నుంచి. ఇప్పుడు ఉక్కు పట్టి కూడా మనము సేఫ్ బెల్ట్ కుట్టు వరకు ఉక్కు పట్టి కూడా కొలుసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి నెక్ డౌన్కి ఇక్కడ మార్కింగ్ చేసుకొని కరెక్ట్గా క్రాస్లు అవి లేకుండా నీట్గా మార్కింగ్ చేసుకోండి. డౌన్ వచ్చేసి 5.5 ఉంది, 5.5కి పెట్టండి. 5.5కి పెట్టాక తర్వాత ఇప్పుడైతే మనము మార్కింగ్ చూడండి, ఇటు సైడ్ నుండి షోల్డర్లో 3.5 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 3.5 ఉందా లేదని ఒకసారి అయితే చూసుకోండి, సరేనా. అయితే ఇక్కడ రౌండ్ తీసే దగ్గర మనకి చిన్న పీస్ అయితే పట్టినట్టు అయితే ఉంది కదా, చూద్దాము పీస్ వస్తుందా రాదా అని చూద్దాము. చూడండి అక్కడైతే చిన్నగా కొన భాగంలో అయితే సరిపోలేదు. అయితే వెడల్పు చూసేసరికి మనం 2.5 అయితే పెట్టాం కదా, ఇక్కడ 3 ఇంచులు అయితే ఉంది కాబట్టి మన ఆది బ్లౌజ్లో వచ్చేసి మనకి రౌండ్ కొద్దిగా లోపలికైతే రౌండ్ ఉంది. మీరు చూసారు కదా, రౌండ్ అయితే చాలా బాగుంది, బ్యాక్ రౌండ్ కానీ ఫ్రంట్ రౌండ్ కానీ చాలా చాలా నీట్గా అయితే ఉంది. కాబట్టి మనం కూడా లోపలికే కొద్దిగా రౌండ్ తీసాం. లోపలికి రౌండ్ తీసేటప్పుడు బయటికి మనకి ఎక్స్ట్రా క్లాత్ అయితే ఎక్స్ట్రా లూజ్ అయితే అవసరం లేదు, 3 ఇంచులు అయితే అవసరం లేదు, 2.5కి 2.5 అయితే సరిపోతుంది. ఇప్పుడు ఉక్కు పట్టి వచ్చేసి 4.5 ఉంది, 4.5కి 5.5 అయితే మనము మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు కింద రౌండ్ విషయానికి వచ్చేసరికి టోటల్ పొడవులో ఒక 1/2 ఇంచు పెంచుకుంటే సరిపోతుంది. 1/2 ఇంచు పెంచుకొని మనము అలా రౌండ్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ సంఖ కింద రిమైనింగ్ లెంత్ అయితే ఉంటుంది కదా, ఆ లెంత్ కుట్టు దగ్గర నుంచి కింద సేఫ్ బెల్ట్ కుట్టు వరకు ఒకసారి అది కూడా మనం అయితే చూసుకోవాలి. చూసుకుంటే 6.5 ఎంత అయితే వచ్చింది, దానికి 1 ఇంచ్ అయితే ఎక్కువ ఉండాలి, లేదు సమానంగా వచ్చినా పర్లేదు, ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉన్నా పర్లేదు, దానికి పెద్ద మనం పట్టించుకో అవసరం అయితే ఏమీ లేదు. దాంట్లో తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా మన బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చాలా పర్ఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట, సరేనా. చాలామంది ఆది బ్లౌజుల్లో కూడా మిస్టేక్ వల్ల అక్కడ ఎక్కువ తక్కువ అలా అయితే వస్తుంది. ఒకసారి రౌండ్ అయితే కొలుసుకుందాము. సంఖ భాగంలో మనము హ్యాండ్లో కానీ బ్యాక్ పార్ట్లో కానీ 10కి ఎక్కువే ఉంది కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ ఎక్కువ రావాలి, ఎందుకంటే 11 ఇంచీలు, ఎందుకంటే డాట్ వస్తుంది, ఇక్కడ ఉక్కు పట్టి దగ్గర కుట్టుల్లోకి వెళ్తుంది, 1 ఇంచ్ అయితే ఖచ్చితంగా ఎక్కువ ఉండాలి. ఇక్కడ ఫ్రంట్ రౌండ్ వచ్చేసరికి షోల్డర్ కుట్టు నుంచి రౌండ్ మొత్తం ఉక్కు వరకు మనం కొలుసుకుంటే మనకి ఎంతో తక్కువ 8 అయితే వచ్చింది కాబట్టి మనం కూడా ఇక్కడ కొలుసుకుంటే ఎంతో తక్కువ 9, అంటే 1 ఇంచ్ ఎక్కువ అయితే మనకి రావాలి. ఇక్కడ కూడా మనము రౌండ్కి చుట్టుపక్కల 1/4 ఇంచు గ్యాప్తో మనమైతే కొలుసుకోవాలి. అలా కొలుసుకుంటే మనకి ఇంకా చూడండి అక్కడికైతే వచ్చింది, ఇంకా అక్కడికి 1/2 ఇంచ్ అయితే ఎక్కువ అయితే మనకి క్లాత్ అయితే ఉంది కాబట్టి అలా కొన భాగం అక్కడ పెరిగినట్టు అయితే అనిపిస్తుంది కాబట్టి నేను స్ట్రైట్గా మార్కింగ్ అయితే చేశాను. మనకి ఇంచుమించుగా 1/4 ఇంచ్ అక్కడ క్లాత్ అయితే సరిపోదు, అయినా అది కుట్టుల్లోకి అయితే వెళ్ళిపోతుంది, మనము ముక్కలు అతికే అవసరం అయితే ఏమీ లేదు. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఇక్కడ సేఫ్ బెల్ట్ లూజ్ అంటే నడుము లూజ్ అయితే టోటల్గా కొలుసుకుందాము. లాస్ట్ ఖర్చు నుండి ఇటు ఉక్కు వరకు ఈ విధంగా కొలుసుకుంటే ఎన్ని ఇంచీలు ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. అలానే డాట్కి ఎంత వెడల్పు ఉందా అని చెప్పేసి అది కూడా మీరైతే అబ్జర్వ్ అయితే చేయండి. అలా చేసుకుంటే ఇక్కడ సంఖ భాగంలో కూడా ఫస్ట్ ఉక్కు నుంచి లాస్ట్ సంఖ భాగంలో ఖర్చు వరకు ఎలా చూసుకోవాలి. మన క్రాస్ కటింగ్ కాబట్టి కొంచెం ఎక్కువే సాగిపోతుంది, లేదు మనకి అలా ఎక్కువ సాగుతుంది కదా, ఎంత పెట్టాలి మనకు ఐడియా ఉండదు కదా అనుకుంటే సేఫ్ బెల్ట్ దగ్గర మనం ఒకసారి మళ్ళీ చూసుకుంటే 9.5 ఇంచీలు అయితే ఉంది. ఆ 9.5 ఇంచీలకి మనమైతే ముందు ఇక్కడ నడుము దగ్గర అయితే లూజ్ చూసుకుందాం. 9.5 ఖర్చుతో పాటు కొలుసుకుంటే వచ్చిందనమాట. 9.5కి 9.5 మార్క్ చేసేయండి. మనకి డాట్ ఆల్రెడీ చూసాం కదా ఆది బ్లౌజులో ఎంత ఉందో చూసుకుంటే అంత మనము అంటే 1 ఇంచ్ వేసారా, 1.5 వేసారా, 1.5 వేసారా అలా మనం చూసుకొని మనం ఇక్కడ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. మనకి అక్కడ దగ్గర 2 ఇంచులు మాత్రమే ఉంది, ఎక్స్ట్రా 2 ఇంచులు అయితే పెట్టాను. ఇక్కడ బాడీ లూజ్లో వచ్చేసి కింద మనకి 9.5 వచ్చింది కాబట్టి
10.5 పెట్టుకోండి, 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోండి. 10.5కి ఇక్కడ లాస్ట్ ఖర్చుకి అయితే ఎక్స్ట్రా ఖర్చుకి ఖర్చుకి డాట్లోకి ప్లస్ ఇక్కడ ఉక్కు పట్టీలోకి కుట్టుల్లోకి వెళ్తుంది కాబట్టి 1 ఇంచ్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. కింద మెయిన్ డాట్ కోసం అయితే 2 ఇంచీలు అయితే నేను ఎక్కువ తీసుకోను. 2 ఇంచీలకి ఇంక ఎక్కువే ఉండాలి కానీ తక్కువ ఉండకూడదు. సంఖ భాగంలో కూడా 1 ఇంచ్ కంటే ఎక్కువే ఉండాలి కానీ తక్కువ ఉండకూడదు మనం ఆది బ్లౌజు కంటే, సరేనా? మళ్ళీ పొడవులో కూడా నేను 1/2 ఇంచు చూడండి, అక్కడ లైన్ తీసే దగ్గరకు వచ్చింది ఒక 1/2 ఇంచు పెంచుకున్నాను. ఉక్కు పట్టీలో కూడా ఒక 1 ఇంచ్ పెంచాను. రౌండ్ మొత్తం కొలవడంలో 1 ఇంచ్ ఎక్కువ అయితే ఉంది. షోల్డర్లో 1 ఇంచ్ ఎక్కువ పెట్టాము. సంఖ రౌండ్లో కూడా 1 ఇంచ్ ఎక్కువ అయితే మనకి ఉండాలి. అలా ఎక్స్ట్రా ఖర్చులు మనము తీసుకోవాలి. మరి కుట్టుల్లోకి ఎవరిస్తారు? మనం ఆది బ్లౌజ్ లాగే కరెక్ట్గా మెజరింగ్ ఇప్పటికి కూడా మన వీడియోస్కి చాలామందికి ఫుల్ డౌట్స్ అయితే ఉంటాయి. ఎందుకు అంటే అందరు తీసుకోరు కదా, లూజులు ఎక్స్ట్రా తీసుకోరు కదా, మీరు ఎందుకు తీసుకుంటున్నారు, అలా లూజ్ అవ్వదా అని చెప్పేసి చాలామంది అయితే అంటుండ్రు. కాబట్టి అలా మనం తీసుకోవాలి. యాక్చువల్గా తీసుకుంటేనే ఇప్పుడు మనము ఈ పీస్ని మనము కట్ చేసుకుందాం. అయితే నార్మల్గా ఆది బ్లౌజ్ లాగే మనం సేమ్ ఆర్మ్ హోల్ రౌండ్ చూసుకుంటే మధ్యలో మనం డాట్ వేస్తాం కదా, అప్పుడు డాట్ వేసేటప్పుడు రౌండ్ తగ్గిపోదా, టైట్ పట్టుకోదా, బాగా గుంజేదా? చాలామంది బోలెడ్ అనే డౌట్స్ అయితే మన రెండో ఛానల్కి అయితే బోలెడ్ అనే డౌట్స్ అయితే ఇచ్చారు. ఆ డౌట్స్ అన్నిటికీ కూడా ఒక వీడియో అయితే చేద్దాము అనుకుంటున్నాను. మన సెకండ్ ఛానల్ కూడా ఉంది, అందులో బోలెడ్ అన్ని వీడియోస్ అయితే ఉంటాయి. మీకు ఎవరికైనా తెలియకపోతే ఆ ఛానల్ను కూడా ఒకసారి విజిట్ చేయండి, సరేనా? ఇప్పుడు వచ్చేసి సేఫ్ బెల్ట్ అయితే చూద్దాము. సేఫ్ బెల్ట్ మనం అందాసుగా తీయచ్చు, లేదంటే ఆది బ్లౌజులో ఇలా కొలుసుకోండి. అలా వెడల్పులు పొడవులు అన్నీ కొలుసుకోండి. వెడల్పుల్లో 1 ఇంచు, పొడవుల్లో 1 ఇంచు ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట, సరేనా? మనకి 9.5 ఉంది కాబట్టి 9.5కి 10.5, 11 కూడా మనము ఇలా తీసుకోండి. వెడల్పుల్లో పొడవుల్లో వచ్చేసి మనకి 2.5 ఉంది స్టార్టింగ్లో ఉక్కు దగ్గర కాబట్టి 3.5 తీసుకోండి. మధ్యలో 2 ఉంది, 3 తీసుకోండి. లాస్ట్లో కూడా 2 ఉంది, 3 తీసుకోండి. అలా తీసుకున్నా సరిపోతుంది. అలా తీసుకొని మనం కట్ చేసుకుంటే సరిపోతుంది, సరేనా? ఈ విధంగా ఇక్కడ ఒక క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ మనకి 2 సేఫ్ బెల్ట్లు అయితే వస్తాయి కదా, ఇటు సైడ్ మనకి చిన్న అతుకులు అయితే వస్తాయి. ఇంకో క్లాత్లో మనం చేసేటప్పుడు దాంట్లో అవి లోపలికి అతుకులు పడేవి లోపలికి వేసుకోవచ్చు, అతుకులు పడనివి బయటకు వేయచ్చు. మనకి ఆ క్లాత్లో ఒక శివలింగం లాగా అయితే వచ్చింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ క్లాత్లో ఒక సేఫ్ బెల్ట్ అయితే తీసుకుందాము. మనకి టోటల్గా 4 సేఫ్ బెల్ట్లు రావాలి, అలానే బ్లౌజ్ క్లాత్లో 2 రావాలి, టోటల్గా 6 అయితే రావాలి. కాబట్టి ఇప్పుడు 4 ఇందులో తీసుకుంటే ఒకదానికైతే అతుకు పడుతుంది. ఆ ఎక్స్ట్రా రౌండ్ క్లాత్ వచ్చేసి మనకి ఉక్కు పట్టీకి కాజా పట్టీకి సరిపోతుంది. ఇందులో మనకి చిన్న అతుకులు పడేవి వచ్చేసి లోపలికి, అతుకులు లేని మంచు వచ్చేసి బయటికి డిస్ప్లే అయ్యేటట్టు చూసుకోవాలి. ఇక్కడ ఈ క్లాత్ ఉంది కాబట్టి 1.5 వెడల్పుతో కొంచెం అంటే ఎంత పొడవు ఉంటే అంత తీసుకోండి. నడుం పట్టీలకు అయితే మనకి సరిపోతుంది. అయితే నడుం పట్టీలకు ఆ క్లాత్ సరిపోదు కదా, ఇంకా వేరే క్లాత్లో చిన్న పీసెస్ తీసుకుంటే సరిపోతుంది. అయితే నెక్కకి ఇక్కడ నెక్క పట్టీలు తీసుకోవడానికి మన క్లాత్ అయితే మిగలలేదు. ఎందుకు అంటే మనకి ఇది లైనింగ్ క్లాత్ అయితే మనకు మిగులుతుంది, మనకు కావాల్సినంత తీసుకుంటాం. కానీ ఇది 2x2 క్లాత్ కాబట్టి మనకు మిగలలేదు. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ క్లాత్లో ఏ విధంగా మనము మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ పెద్ద బార్డర్ అయితే వచ్చింది కాబట్టి ఈ పెద్ద బార్డరు డబల్లో నేను పెట్టాను. డబల్లో పెట్టేసి ఇలా హ్యాండ్ పీస్ పెడితే అటు సైడ్ ఇటు సైడ్ మనకి చూడండి అతుకులు అయితే వస్తాయి. అతుకులకి మనము అటు ఇటు ఎక్స్ట్రా క్లాత్ అయితే సిల్వర్ క్లాత్ మనకి అక్కడ ఉంది కాబట్టి ఆ క్లాత్ వేసుకుంటే సరిపోతుంది. ఒక 1/2 ఇంచ్ ఎక్కువ మార్కింగ్ చేసుకొని కరెక్ట్గా కట్ చేయకూడదు, ఒక 1/2 ఇంచ్ ఎక్కువ కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ క్లాత్ మనకు అతుకులు వేయడానికి కావాలి కాబట్టి మనకి యూజ్ కాదు కాబట్టి నేను సమానంగా కట్ చేసి మధ్యలో ఒక కట్ పెట్టుకుంటే 4 పీసులు వస్తాయి, 4 అతుకులు అయితే వస్తాయి. ఇప్పుడు హ్యాండ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది కదా. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాము. అలానే ఈ ఉన్న క్లాత్లో వచ్చేసి చూడండి ఇక్కడ ఓపెన్ చేసుకుంటే మనకి 2 చేతులు అన్నట్టు గుర్తు అయితే ఉంటుంది కాబట్టి ఓపెన్ చేశాను. ఇక్కడ మనకి కిందకి చిన్న సిల్వర్ బార్డర్ అయితే చిన్నది ఇచ్చాడు కదా, ఈ సిల్వర్ బార్డర్ చాలామంది నడుముకు కూడా బార్డర్స్ అయితే వేసుకుంటూ ఉంటారు కాబట్టి మనం ఇక్కడ నడుము పీస్ అయితే కట్ చేసేద్దాము. నడుముకు కూడా చాలామంది అయితే వేసుకుంటారు మంచి చిన్న చిన్న బార్డర్స్ అయితే, కాబట్టి మనం ఇక్కడ పైపింగ్ లాగా
అలా అడ్జస్ట్ చేద్దాం, చిన్న బార్డర్ లెక్క లేదంటే పైపింగ్ లాగా అలా అడ్జస్ట్ అయితే చేద్దాం. ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే వేసుకున్నాను. చూడండి ఫోల్డింగ్ కూడా బ్లౌజ్ క్లాత్లో మన వైపు ఫోల్డింగ్ ఉండాలి, అలానే లైనింగ్లో కూడా మన వైపు ఫోల్డింగ్ ఉండాలి. అది కూడా మీరైతే చూసుకోండి. ఫ్రంట్ పార్ట్ వేసేటప్పుడు క్రాస్ ఉండేటట్టు చూసుకోండి, కిందకైతే సేఫ్ బెల్ట్ వేసుకోండి. ఈ విధంగా వేసుకోండి, క్రాస్ అయితే ఉండాలి, సరేనా? ఈ విధంగా వేసుకొని చుట్టుపక్కల ఒక్క పావించు విడిచిపెట్టి అన్ని పీసులు కట్ చేసుకుంటే సరిపోతుంది. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, వీడియో నచ్చితే ఒక కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మీరు ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడవచ్చు. మన వీడియోస్లో 100% అయితే క్లారిటీ ఉంటుంది. అలానే మన సెకండ్ ఛానల్ ఉంది కదా, సెకండ్ ఛానల్లో నేను డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇందులో అయితే డైలీ చేయలేకపోతున్నాను, ఎందుకంటే ఇప్పుడు క్రిస్మస్ సందర్భంగా మనకి బయట కస్టమర్స్ నుండి బ్లౌజులు అయితే చాలా ఎక్కువగా వస్తాయి కాబట్టి వీడియోస్ పెట్టడానికి అయితే వీలు అవ్వట్లేదు. బ్లౌజులు టైం టు టైం మనము కస్టమర్స్కి అందించేసరికి మనకి టైం అయితే సరిపోతుంది. అందుకని నేనైతే వీడియోస్ అయితే డైలీ చేయట్లేదు. కాకపోయినా 2 డేస్కి ఒకసారి మన సెకండ్ ఛానల్లో అయితే అన్ని వీడియోస్ పెడుతున్నాను. మన సెకండ్ ఛానల్ మీకు ఎవరికైనా తెలియకపోయినా మీరైతే విజిట్ చేయండి. ఆ ఛానల్ పేరు వచ్చేసి స్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్ అని. మన ఈ ఛానల్ హోమ్ పేజ్ ఉంటుంది కదా, హోమ్ పేజ్లో వచ్చేసి ఛానల్స్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఈ వీడియోస్ కింద ఆ ఛానల్ వీడియోస్ కూడా వస్తాయి, ఆటోమేటిక్గా మీరు కిందకి వెళ్తే వస్తాయి. ఈ విధంగా పీసులన్నీ మనం కట్ చేసుకొని ఒక దగ్గర చిన్న క్లాతులు కూడా విడిచిపెట్టకుండా అన్ని క్లాతులు అయితే ఉంచుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.